ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఎప్పుడైనా మార్కెట్లో చూసుకుంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మరి ప్రజెంట్ మార్కెట్లో వీటి వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే? జనరల్గా మార్కెట్ పడుతున్నప్పుడు మైక్రో క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో డ్రాపింగ్ ఎక్కువ ఉంటుంది, అంటే వోలటిలిటీ ఎక్కువ ఉంటుంది. మనందరికీ తెలుసు కంపెనీలు చిన్నవి అంటే అందులో ఉన్న స్టాక్స్ కూడా కొంచెమే ఉంటాయి. సో సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే వాటిని కొనేవాళ్ళు ఎవరు లేక లోవర్ సర్క్యూట్ టచ్ అవుతూ ఉంటాయి. అందుకని జనరల్ టెండెన్సీ ఏంటంటే మైక్రో క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో వోలటిలిటీ ఎక్కువ ఉంటుంది. దాని అర్థం స్టాక్స్ అన్నీ కూడా యూనిఫామ్గా పడితేనేం కాదు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వోలటిలిటీ ఏంటంటే ఒకరోజు లార్జ్ క్యాప్ డౌన్ అవుతే ఇంకో రోజు స్మాల్ క్యాప్ డౌన్ అవుతుంది, మళ్ళీ ఇంకో రోజు ఇంప్రూవ్ అవుతుంది, అలా జరుగుతూ ఉందన్నమాట. ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఇప్పటి వరకు నిఫ్టీ పడింది, డ్రాప్ అయింది 7% అండి. అంటే స్మాల్ క్యాప్ కూడా 7% పడింది. మనం అనుకుంటున్నాం అది ఎక్కువ పడుతుంది అని, బట్ చూస్తే అది 7 ఉంది. అంటే పర్టికులర్ మనం మ్యూచువల్ ఫండ్స్ కనుక చూసుకున్నట్టయితే అండ్ 99% ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫాల్ లెస్ దెన్ 7% అండి. అంటే ఇండెక్స్ ఎలా బిహేవ్ చేస్తుందో ఇది కూడా అలానే బిహేవ్ చేస్తుంది. నిఫ్టీ ఎలా పడిందో ఇది కూడా అంతకంటే ఎక్కువ ఏం పడలేదు. బట్ జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారంటే మార్కెట్ కంటే ఎక్కువ పడతాయి కదా అనుకుంటారు. అది కొంతవరకు నిజం. బట్ ఈసారి మాత్రం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఫండమెంటల్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే మన క్వాంట్ లేకపోతే ఎల్ఐసి లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా, మను లైఫ్, ఏ స్మాల్ క్యాప్ ఫండ్ పట్టినా సరే దీస్ ఆర్ ఫాలోయింగ్ ఎనీవేర్ బిట్వీన్ 4.7 to 7%. అంటే మార్కెట్ ఎంత డ్రాప్ అయిందో ఇవి కూడా అంతే డ్రాప్ అవుతున్నాయి, ఎక్కువేమీ డ్రాప్ అవ్వలేదు. ఎందుకంటే వీళ్ళందరికీ మార్కెట్ వాలటిలిటీ మనకంటే బాగా తెలుసు. అందుకని దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం బహుశా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, క్యాష్ హోల్డింగ్ ఎక్కువ చేసుకున్నారు ఆల్రెడీ. అందుకని మార్కెట్ కంటే వీళ్ళు ఎక్కువేం పడలేదు. అదే టైంలో మనం 52 weeks లో నుంచి చూసుకుంటే ఈ ఫండ్స్ కనుక ఎంత ఇచ్చినాయి అంటే అండ్ క్వాంట్ అయితే 63% రిటర్న్స్ ఇచ్చింది 52 weeks లో నుంచి ఇప్పటి వరకు. అండ్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ 62% ఇచ్చింది. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 44%, మెను లైఫ్ 64%. అండ్ మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా మంచి రిటర్న్స్ ఇచ్చినాయి 52 weeks లో నుంచి. సో కాబట్టి 52 weeks లో నుంచి మోర్ దెన్ యావరేజ్ మీద 40 to 50% ఇచ్చినాయి. అండ్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి డ్రాప్ అయింది మాత్రం 7%. కాబట్టి స్మాల్ క్యాప్లో ఉన్నోళ్ళు ఈ టైంలో మానేయటం బెటర్. అంటే మానేసే బదులు ఎస్ఐపి వాళ్ళు కంటిన్యూ చేసుకోవటం బెటరు. లేదు అలొకేషన్ మార్చుకుంటామంటే మార్చుకోవచ్చు. ఒకవేళ మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది అనిపించింది అనుకోండి, బెస్ట్ ఏంటంటే లార్జ్ లేదా లార్జ్ అండ్ మిడ్కి అలొకేషన్ ఎక్కువ చేసి స్మాల్ క్యాప్లో తక్కువ చేయొచ్చు, అలా చేయొచ్చు. లేదు అంటే ఎస్ఐపిలో మీరు కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. పడ్డా నాకు ఎక్కువ యూనిట్లు వస్తే, పెరిగినా కూడా తక్కువ యూనిట్లు వస్తాయి, అంతే. కాబట్టి స్మాల్ క్యాప్లో పెట్టుకుంటే అవి కొలాప్స్ అవుతున్నాయి అని అంటానికి ఇక్కడ ఎవిడెన్స్ ఏం లేదు. ఫండ్ మేనేజర్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా ఇండెక్స్ కూడా నిఫ్టీ ఎంత పడితే స్మాల్ క్యాప్ కూడా అంతే పడింది. అందుకని జనరల్గా మనం అనుకుంటాం అన్నది అంటే ఇది ఎక్కువ పడిద్దని. బట్ ఒక్కరోజు ఎక్కువ పడుతున్న మాట నిజం, కానీ బట్ రికవర్ అవుతున్నప్పుడు కూడా ఇదే బాగా రికవర్ అవుతుంది అనమాట. నిన్న మనం చూస్తే నిఫ్టీ పెద్ద గేమ్ అవ్వలేదు, బట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మోర్ దెన్ 2% పెరిగింది నిన్న. అందుకని స్మాల్ క్యాప్లు బాగానే పోటీ ఇస్తున్నాయి అనమాట. స్మాల్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ అన్నారు కదా, ఈ రెండిట్లో విచ్ ఈస్ బెటర్ అంటే? మీరు అడుగుతుంది రిటర్న్స్ వైజా క్లారిటీ ఉండాలా, రిస్క్ వైజ్ క్లారిటీ ఉండాలా, నాలెడ్జ్ వైజ్ మీ ఫైనాన్షియల్ గోల్కి అవి ఎలా హెల్ప్ అవుతాయి అనేది ఎనీ ఇంపార్టెంట్ అనమాట. అందుకని స్ట్రైట్ ఆన్సర్ ఏది బెటర్ నువ్వు చెప్పలేవు. ఓకే, ఎందుకంటే రివార్డ్ తక్కువ ఉంటుంది లార్జ్ క్యాప్లో, చిన్నట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని రిస్క్, రివార్డు, టైం డ్యూరేషను, ఎప్పటికీ మీ ఫైనాన్షియల్ గోల్స్ కావాలనే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం బెటర్. ఓకే, ఒకవేళ మీరు మార్కెట్లో కొత్తగా వస్తున్నారు అనుకుంటే కనుక, మ్యూచువల్ ఫండ్స్కి ఎంటర్ అవ్వాలి అనుకుంటే కనుక, ఈ టైంలో ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలనుకుంటే బెటర్ టు గో ఫర్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఆ టైప్లో ఎంటర్ అయ్యి స్మాల్ క్యాప్లో ఒకవేళ మీరు మార్కెట్ పడిద్ది అనుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ 6 నెలల నుంచి 1 year కొంచెం డ్రాప్ అయిన దాకా వెయిట్ చేసేసి స్మాల్ క్యాప్లో అగ్రెసివ్గా ఉంటే బెటర్. లేదు నేను స్మాల్ క్యాప్లో కావాలనుకుంటే వెల్కమ్, ఎస్ఐపి ద్వారా ఎంటర్ అవ్వచ్చు, తప్పేం లేదు. మొత్తానికి అయితే మీరు ఎస్ఐపిలో పెట్టే వాళ్ళకి మార్కెట్ వాలటిలిటీకి భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన నెక్స్ట్ 1 year అది పడ్డా పెరిగినా మనం చేసేది ఏం లేదు. పెరిగినా కూడా ఏం చేయం, పడ్డా కూడా ఏం చేయం. కాబట్టి ఎస్ఐపికి ఇబ్బంది ఏం లేదు. బట్ లంప్సమ్ పెట్టాలంటే మాత్రం బెటర్ టు స్టాప్ ది స్మాల్ క్యాప్స్ ఈ టైంలో. లార్జ్ అండ్ మిడ్ లేదా హైబ్రిడ్కి వెళ్ళిపోవడం బెటర్ వస్తాం ఈ టైంలో. స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా సార్? నేను అదే అంటుంది, మీరు స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి రూట్ తీసుకోండి. ఎస్ఐపిలో ఏమవుతుందంటే ఇన్స్టాల్మెంట్లో పెడుతున్నాం కాబట్టి మనకు వచ్చి పెయిన్ ఏమి ఉండదు. పైగా లాంగ్ టర్మ్ పెడతాం కాబట్టి టెంపరీగా పడ్డా పెరిగినా పెద్ద ఇబ్బంది ఏం కాదు.
చేయొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఐఎస్ అదే పనిగా అమ్మేస్తా ఉన్నారు రోజుకి 5,000 కోట్ల వరకు యావరేజ్ మీద. ఈ మంత్లో 1 lakh పోయింది. మార్కెట్ 7% ఇంతగా పట్టడం అనేది కోవిడ్ తర్వాత ఈ రేంజ్లో లేదు ఈ మధ్యకాలంలో. అందుకని కోవిడ్ తర్వాత వచ్చిన ఇన్వెస్టర్స్కి ఏంటంటే అదేదో జరిగిపోతుంది ఇక్కడ అన్నట్టు ఇదవుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఈ వాలటిలిటీ అప్పుడప్పుడు మార్కెట్లో తగులుతూనే ఉంటుంది. ఓకే, మేము అనుకోవటం ఏంటంటే ఇది నెక్స్ట్ 22,000 కానీ నెక్స్ట్ అందరూ 5 to 10% కానీ పడిద్దేమో అనుకుంటున్నాం నెక్స్ట్ 6 monthsలో. అందుకని వెంటనే రికవరీ అవ్వదు. ఇంతకుముందు పడంగానే వెంటనే రికవరీ అయింది, ఈసారి అలా అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఎఫ్ఐ సపోర్ట్ లేదు కదా. రిస్క్ అపిటైట్ ఎలా ఉంటుంది సార్? మీరు స్మాల్ క్యాపిటల్ థింక్ చేస్తున్నారంటే మీరు అగ్రెసివ్ ఉంటేనే, మీరు టూ మచ్ అగ్రెసివ్ ఉన్నట్టు లెక్క. యంగ్లో ఉన్న తప్పేం లేదు, రిస్క్ ప్రొఫైల్ ఎక్కువ ఉన్నా సరే. ఓల్డ్ ఏజ్లో వాళ్ళు కన్జర్వేటివ్గా ఉంటే బెటర్. అందుకని బెటర్ టు అవాయిడ్ ది స్మాల్ క్యాప్స్ అనమాట. ఎప్పుడైనా మార్కెట్ వాలటిలిటీ ఉన్నప్పుడు ప్రాఫిట్ తీద్దాం అనుకునే బదులు సేఫ్టీ చూసుకోవటం చాలా బెటర్. అందుకని సేఫ్టీ కావాలి అనుకున్న అందరూ హైబ్రిడ్కి వెళ్ళిపోవడం బెటర్. హైబ్రిడ్లో ఏంటంటే నీకు బోల్డ్ వెర్షన్ తగులుతాయి. లైక్ ఈక్విటీ 25, డెట్ 75, లేదా డెట్ 25, ఈక్విటీ 75, లేదా 50-50, ఇలాంటి బోల్డెన్ చాయిస్ ఉంటుంది. ఈ టైంలో మార్కెట్లో నేను ఎప్పుడు సేఫ్టీగా చూస్తాము, రిటర్న్స్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకని నెక్స్ట్ 6 months నుంచి 1 year వరకు, లేదా మార్కెట్ 20% పడేంత వరకు కొంచెం కన్జర్వేటివ్గా ఉంటేనే బెటర్. క్యాష్ హోల్డింగ్ ఎక్కువ ఉంచుకుంటేనే బెటర్. సో ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్లో ఎక్కువ డిస్టర్బ్ చేసేది స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటున్నారు కదా. బేసికల్గా థియరిటికల్గా ఎస్, అది ప్రాక్టికల్గా ఇప్పుడు మనం చూసాం కదా. మార్కెట్ ఎంత పడితే నిఫ్టీ అంతే పడింది. మరి నిఫ్టీలో నేను లార్జ్ క్యాప్ కదా, అన్ని లార్జ్ క్యాప్సే ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఉంది. రెండోది స్మాల్ క్యాప్స్ ఎక్కువ పడతాయి కదా అనుకుంటున్నారు, ఎస్ఎంఈ ఎక్కువ పడతాయి అనమాట. నెంబరింగ్లో ఎక్కువ పడితే పడచ్చేమో కానీ లార్జ్ క్యాప్ కూడా పడుతూనే ఉన్నాయి కదా ఇప్పుడు. అందుకని మార్కెట్లో ఏంటంటే క్వాలిటీ బాగుంది అంటే ఏమైనా, క్వాలిటీ లేకపోతే ఏమైనా పడతాయి. అంటే క్వాలిటీ అనేది తక్కువ పడే ఛాన్స్ ఉంది. స్మాల్ క్యాప్లో కూడా 52 weeks హై దగ్గర ఉన్న స్టాక్స్ బోల్డ్ అని ఉన్నాయి. లార్జ్ క్యాప్లో 52 weeks లో ఉన్న స్టాక్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి. అందుకని వాలటిలిటీ వల్ల స్మాల్ మైక్రో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యింది అన్నమాట నిజం. బట్ రాను రాను ఫండమెంటల్స్ అయితే మాత్రం వీటిని కూడా హ్యాండిల్ చేయడం నేర్చుకున్నారు. అందుకని ఈసారి వాలటిలిటీలో నిఫ్టీ ఎంత పడిందో, లార్జ్ క్యాప్ ఎంత పడ్డాయో, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే డ్రాప్ అయినాయి. అందుకని ఎక్కువ పడింది నువ్వు చెప్పలేవు, అలాంటి ఎవిడెన్స్ ఏం లేదు ఇక్కడ. బాగా మేనేజ్ చేస్తున్నారు ఈసారి వాలటిలిటీని. ఇండివిజువల్ స్టాక్స్ తీసుకున్న వాళ్ళు సఫర్ అవుతా ఉన్నారు, ఎందుకంటే ఇండివిజువల్ స్టాక్స్ రోజుకే 5-6% డౌన్ అవుతున్నాయి. బట్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్ టైమ్ హై నుంచి కేవలం 6% డౌన్ అయినాయి. అందుకని సేఫ్టీ ఎక్కడుంది ఈ మార్కెట్లో అంటే ఇండెక్స్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంది. ఇన్వెస్టర్స్ మరి అలర్ట్గా ఉండాలి, ఇలా డౌన్ ఫాల్ అవుతుంది అంటే వాళ్ళు తెలుసుకోవాలంటే ఎలా సార్? బేసికల్గా మీరు ఏ టైపు ఇన్వెస్టర్స్ అనేది క్లారిటీ ఉండాలా. మీరు ఆల్రెడీ మీ ప్రొఫెషనల్ మీరు బిజీగా ఉండి ప్యాసివ్ ఇన్కమ్ లాగా పెడుతున్నారు అనుకోండి, మార్కెట్లో వాటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ యాక్టివ్ ఇన్కమ్ లాగా మీరు ట్రై చేస్తున్నారు అనుకోండి, ఈ టైంలో కొంచెం అలర్ట్గా ఉంటేనే బెటర్. అందుకని మీరు ఏ టైపు మార్కెట్ని ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ పెడుతున్నారు అని దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఎస్ఐపి వాళ్ళకి అసలు ఇబ్బంది ఏం లేదండి, దే డూ కంటిన్యూ చేసుకుంటూ పోవచ్చు. ఓకే, ఒకవేళ స్మాల్ క్యాప్ ముందు రోజులు ఎక్కువ పడితే అనిపించింది అనుకోండి, షిఫ్ట్ టు ది హైబ్రిడ్ ఫండ్స్ ఆర్ లార్జ్ క్యాప్ షిఫ్ట్ అవ్వచ్చు, తప్పేం లేదు. ఎంత తేడా ఉండొచ్చు వాటికి వీటికి మధ్య అంటే మేబీ ఒక 5-10% ఉంటుంది. ప్యానిక్ వచ్చే అంత అట్మాస్ఫియర్ లేదండి ఇప్పుడు, ఎందుకంటే ఇండియా జీడిపి గ్రోత్ పర్లేదు 7% దాకా ఉంది. ఇంత గ్రోత్ వాళ్ళు ఎక్కడా లేదు. అంటే మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ అయింది, అదొక రీజన్ తప్ప, ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు రీజన్ తప్ప, ఎకానమీలో టూ మచ్గా బేర్ మార్కెట్లో వచ్చే అంత ఇష్యూస్ ఏం లేవు. అందుకని ఇప్పుడు పడింది స్మాల్ క్యాప్స్ ఒక 6-7% పడ్డాయి కదా, మేబీ అందరూ ఒక 3-5% పడి ఆగిపోతాయి ఆ టైంలో. వన్ వే రూట్లో 20-30 పడేంత బ్యాడ్ మార్కెట్ కావు ఇవి. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.